హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ బోటెక్ అండి. శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి మొత్తం థ్రెడ్ వర్క్తో వచ్చేసింది. బోట్ నెక్ పెట్టించామన్నమాట. చూడండి, బోట్ నెక్ పెట్టించేసాం. బోట్ నెక్ కూడా మనం పైపింగ్ చేసేసాం అనమాట. ఇది మొత్తం వర్కే వచ్చిందండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ పెట్టించాము. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా కింద కూడా నెక్ షేప్ ఇచ్చేసామండి. ఆ నెక్ షేప్కి మనం ఈ షేప్ ఎలా ఇచ్చామో అలా సేమ్ మనం పైపింగ్ చేపించేసాము. ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చేసాము. కట్ వర్క్ కూడా పైపింగ్ చేపించేసాము. బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ ఓపెన్ బ్లౌజు హోల్ పెట్టేసి సేమ్ కట్ ఇచ్చేసాము అనమాట. ఈ కట్కి కూడా సేమ్ పైపింగ్ ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ బ్లౌజు థ్రెడ్స్ ఇవ్వకుండా దీనికి సింపుల్గా బటన్ ఇచ్చేసామండి. చూసారు కదా ఈ బ్లౌజు. సేమ్ ఇందులోనే ఇంకో కలర్ చూద్దాము. ఇదిగోండి, శారీ వచ్చేసి కలర్ ఇది. దీని బ్లౌజ్ ఇదిగోండి. దీనికి కూడా సేమ్ మోడల్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కింద కట్ వచ్చేసిద్ది అనమాట. హ్యాండ్స్ కూడా సేమ్ అదే కట్. బ్యాక్ పార్ట్కి కూడా నెక్ షేప్ ఇదే సేమ్ అండి. చూసారు కదా, ఒకటే బల్క్ ఆర్డర్ అండి ఇది. బ్యాక్ ఓపెన్ బ్లౌజు. దీంట్లోనే ఇంకో కలర్ వచ్చేసి ఎల్లో కలరు. 3 శారీస్కి కూడా ఒకటే డిజైన్లో ఇచ్చాడు బ్లౌజ్ పీసులు, కలర్స్ తేడాతో. నెక్ షేప్ ఇదిగోండి, రౌండ్ నెక్ పెట్టేసాం, పైపింగ్ వేసేసాం. ప్రిన్స్ కట్ బ్లౌజు కట్ వర్క్కి మనకి సేమ్ శారీలో బ్లౌజ్ పీస్లో వచ్చిన ఫ్లవర్లో కలర్ మనం పైపింగ్ వేసేసాం అనమాట. ఎల్బో హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చేసి దీనికి కూడా పైపింగ్ చేసాము. చూసారు కదండి ఈ బ్లౌజు. బ్యాక్ పార్ట్ ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కూడా కట్ వర్క్, బ్యాక్ ఓపెన్ అనమాట. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.